హే, వేర్ ఆర్ యు గోయింగ్? వై దిస్ మచ్ రెడీ? అలా అడుగుతారేంటి అత్తయ్య? ఇవాళ నుంచి మన ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ పనులు మనమే చూసుకోవాలి కదా, అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను. హే, లాస్ట్ నైట్ ఐ టోల్డ్ యు నా, మై హబీ యువర్ హబీ సీస్ అని చెప్పాను కదా. మీకు మీ అబ్బాయి మీద ఉన్న నమ్మకం నాకు లేదత్తయ్య. తనకి నా హెల్ప్ అవసరం, అందుకే వెళ్తున్నాను. సెలే, ఈ ఇసుక గుంటకి పొగర బాగా ఎక్కువే. చూసేవా ఎలాగ ఎదిరించి మాట్లాడుతుందా కదా. ఆ, ఇంకా ఏటైతుందో చూద్దాం, ఆగన్నా. ఆ. హే, వాట్ యు మీన్? మై సన్ ఈస్ డంబా. See, Kopi, these many days నువ్వేమన్నా ఐ కామ్గా ఉన్నాను, బట్ నాట్ నౌ. మై సన్ ఈస్ గోయింగ్ టు బిజినెస్. హీ డూ గుడ్. యూ డూ హోంవర్క్ ఓన్లీ. కొంచెం తెలుగులో చెప్తారా? ఓఎంజీ, ఏమీ లేదు. మీ మావయ్య గారు సూర్య ఆఫీస్కెళ్ళి బిజినెస్ చూసుకుంటారు. మనిద్దరం ఇంట్లో ఉండి వాళ్ళను బాగా చూసుకోవాలి. అంతకీ అవసరమైతే ఆ హెల్ప్ ఏదో ఇంటికొచ్చాక చెయ్యి. ఆఫీస్కేం వెళ్ళక్కర్లేదు. అన్నయ్య, ఇందుమతి అత్తయ్య చాలా స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చేశారు కదా. ఏ ఇంగ్లీష్ మేడం చాలా మంచి పని చేస్తుంది కదేటి. ప్రమీల అక్క కూడా బయటకు వెళ్ళి సూపర్ మార్కెట్ చూసుకుంటుంది కదా, మరెందుకు ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు కొత్తగా నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? హే కోపి, రూల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి. భాను లేడు కాబట్టి అతని భార్యగా ప్రమీల రెస్పాన్సిబిలిటీ టేకెన్. నీకు మొగుడున్నాడుగా, ఐ మీన్ మై సన్. కాబట్టి బిజినెస్ పని వాడే చూసుకుంటాడు. రాకపోతే నేర్చుకుంటాడు. అది కాదత్తయ్య గారు. కాపే See, I fixed everything. You all surprise. అన్నాయి, ఆ, ఇవాళ నాకు ఆకలేయట్లేదు, కడుపు నిండిపోయిందనుకో. నాకు దుబాయ్ బావిలోంచి నీళ్లు వచ్చినంత ఆనందంగా ఉందా. అన్నాయి, మనము అత్త కూడలు ఈగోని వాడుకుని ఆ ఇషికాకి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆ ఇసు నాకు వదిలేస్. ఈ ఇంగ్లీష్ మేడంని నన్ను గ్రిప్లెట్ వేసుకుని ఆ ఇసుకని ముప్పు తెప్పలెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేనేటి. ఒక్కడి వల్ల అవుతుందా? నువ్వు వల్లకుండే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను ఇక్కడ పంపించిన రీజనింగ్ అదే కదేటి. ఆ ఇసుక గుంటకి పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చేసి మీ అందరికీ నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాను కదేటి. Everybody come out. Come, sister. Everybody. Rudra, బావగారు. Hey guys, everybody come out. Sister, బావగారు, రుద్ర. ఇందుమతి, come. ఏమైంది? ఎందుకు ఈ హడావుడి? ఎందుకు అందరిని పిలుస్తున్నావు? దట్ పెద్దమ్మ నేను చెప్తాను. ఇవాళ చాలా వండర్స్ జరిగాయి. మా అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి కాఫీలో టీలో అని అనకుండా టిఫిన్ బాక్సులు లంచ్ బాక్సులు రెడీ చేసింది. దేవుడికి ఎన్ని దండలు పెట్టేసిందో. ఇంకా నాన్నని అన్నయ్యని ఆఫీస్కి పంపడానికి తనే రెడీ చేసింది. అసలు మీరు వాళ్ళని చూస్తే షాక్ అయిపోతారు. మా అమ్మ ఇంత హుషారుగా పనులు చేయడం నేనెప్పుడు చూడలేదు. రుద్రన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నీ వల్లే. నువ్వు పెట్టిన రూల్స్ వల్లే అన్నీ మారిపోయాయి. ఏం జరుగుతుంది ఇష్క? ఐ డోంట్ నో బ్రో. అత్తయ్య చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది. నన్ను ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదని రెస్ట్రిక్ట్ చేసింది. ఇంకా ఏం ప్లాన్ చేసిందో. అంతా సూర్య మావయ్య గారే చూసుకుంటారంట. ఏంటి దివాలా తీయడం చూస్తారా? వాళ్ళని ఆఫీస్కి పంపితే జరిగేదే. పిన్ని, ఇంత హడావడి చేస్తున్నావంటే మాకు పెద్ద సర్ప్రైజే ఉందన్నమాట. ఏంటది?
హే వెయిట్ మై డియర్ హస్బెండ్ అండ్ మై డియర్ బిగ్ సన్ కమ్. హే సీ లుక్. బావగారు దిస్ ఈస్ ఆఫీస్ లుక్. ఐ ప్లాన్డ్. హౌ ఇస్ ఇట్? నువ్వు ఆగమ్మా. పెళ్ళిళ్ళకి బ్యాండ్ మేళం వాయించడానికి వెళ్ళినట్టు ఏంటన్నా ఇది యూనిఫామ్ లాగా? కదా నేను వద్దని అప్పటికే చెప్తూనే ఉన్నాను రా, అమ్మ వినలేదు. హే మరే గాలాటం లేదంటే కూడా వినలేదు. పైగా ఈ కోట్ చాలా టైట్గా ఉంది. ఎందుకన్నా అలా చూస్తున్నావు? నా దుబాయ్లో ఉండి సంక్రాంతి గంగిరెద్దుని సాన మిస్ అయిపోయింది కదేటి. శీర్ణమైలో అలా గంగిరెద్దుని కలర్ చూసేస్తున్నాను. హే మిస్టర్ దుబాయ్, షట్ యువర్ మౌత్. సిస్టర్, హౌ ఇస్ మై హస్బెండ్, మై బిగ్ సన్? బానే ఉన్నారు. దీనికి ఇంత హడావుడి చేయాలా? ఏంటిది అత్తయ్య గారు? చైర్మన్ అయ్యుండి మావయ్య గారు ఎప్పుడు సూట్ వేసుకొని వెళ్ళరు, చాలా సింపుల్గా వెళ్తుంటారు. వీళ్ళకి ఇది అవసరమా? చాలా కామెడీగా ఉంది. నో వీరు, ఏదైనా మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎస్. మనం కనిపించే విధానమే అవతలి వాళ్ళ దృష్టిలో మన విలువను పెంచుతుంది. డ్రెస్సింగ్ అనేది లుక్నే కాదు, డిగ్నిటీని కూడా ఇస్తుంది. దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ ఆల్సో. సూర్య, బాబాయ్, మీరు హుందాగా కనిపిస్తున్నారు. మీరు చేసే పనులు కూడా అంతే హుందాగా ఉండాలి. సూర్య, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అన్నయ్య. మీ ఇద్దరిని ఇలా చూసి ఇందుమతి చాలా ఆనందంగా ఉంది. మీరు బిజినెస్ కూడా బాగా రన్ చేసి తను గర్వంగా ఫీల్ అయ్యేలా చేయాలి, సరేనా? అలాగే అన్నయ్య. సరే, బయలుదేరండి. హే వెయిట్, ఐ విల్ కమ్ ఎదురు. హే కోపి, కమ్ యార్.